పోటీ చేస్తున్నారు తెలుసా గాజువాక నుంచి? వైఎస్ఆర్సీపీ నుంచి గుడివాడ అమర్నాథ్ గారు, టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు గారు. ఎవరిని గెలిపించుకోబోతున్నారు యూత్? ఈసారి ఎవరు గెలుస్తారంట గాజువాకలో? గాజువాకలో అమర్నాథ్ గారు గెలుస్తారు. అవునా, ఎందుకండి? ఎందుకంటే ఇప్పుడు 175 జగన్ గారు వేవ్ ఉంది, అలాగే అమర్నాథ్ గారు అనకాపల్లిలో చేసిన మంచి అవ్వచ్చు, ఇక్కడ కూడా అందుబాటులో ఉంటారు. ఎందుకు వేయాలి? అమర్ గారు ఓటు ఎందుకు వేయాలంటారు? అమర్ గారికి ఓటు అంటే టోటల్గా అక్కడ వైసీపీ వచ్చినప్పుడు వస్తుంది అనుకున్నప్పుడు ఇక్కడ కూడా వైసీపీ వస్తే డెవలప్మెంట్ బాగుంటుంది. లేదంటే అక్కడ ఒక పార్టీ ఇక్కడ ఒక పార్టీ వస్తే మొత్తం అదొకలాగా ఉంటుంది అన్నమాట, కొంచెం డెవలప్మెంట్ తగ్గుతుంది. యూత్ రాజకీయాల వైపు ఆలోచిస్తున్నారు అయితే? ఆలోచిస్తున్నారు, అందరూ చూస్తారు. అవునా, పల్లా గారు కన్నా అమర్ గారు ఏ విషయంలో బెస్ట్ అంటారు? ఎందుకు ఈయన గెలాలంటారు? అంటే పల్లా గారు అంటే అతను బాగానే చేశారు, ఇంతకుముందు చేశారు కానీ అంత గ్రోత్ లేదనమాట. ఇక్కడ మేము పర్సనల్గా వెళ్ళి కలవచ్చు, లోకల్ దగ్గరగా కాల్ చేసే అవకాశం ఉంటుంది. అతను కాకపోయినా ఎవరితోనైనా చెప్పి ఏమైనా చేయిస్తారు. అది గెలిచే అవకాశాలు ఉన్నాయి అమర్ గారు? 100% ఉన్నాయా? గతంలో ఇక్కడ కాపులు ప్రధాన పోషించబోతున్నారు కాబట్టి ఈసారి ఐడియా ఉన్నా కాపులు కమ్యూనిటీ సంబంధించి ఎవరైనా ఎవరిని సపోర్ట్ చేస్తారంటారు? ఖచ్చితంగా అమర్నాథ్ గారు చేస్తారండి. చేస్తారు. వ్యతిరేకంగా ఉన్నారనేది కొంతమంది మాట. అది ఏం లేదన్న, అలాగే అలాగే. ఎలా ఉంది వేవ్? ఎలా ఉంది జగన్ గారి వేవ్ కానీ మన అమర్ గారి వేవ్ కానీ గాజువాక ఎలా ఉంది? లాస్ట్ టైం ఒక టీడీపీకి ఇక్కడ 2-3 సీట్స్ వచ్చాయి, ఈసారి అది కూడా లేదు. వైసీపీకి మొత్తం క్లీన్ స్వీప్ ఉంటుంది. అవునా, 100%. ఈసారి వైజాగ్ జిల్లా మొత్తం. వైజాగ్ మొన్న చూసారు కదా, రోడ్ షో కూడా చాలా బాగా వచ్చారు జనాలు, ఫుల్గా ఉన్నారు, జనాలు హ్యాపీగా ఉన్నారు. అంటే తీసుకున్న పథకాలు ఈసారి గాజువాకలో ఎవరు ఎమ్మెల్యే గెలబోతున్నారు అంటే? అమరన్న, గుడివాడ అమరన్న. ఇప్పుడు 175 జగన్ గారు వేవ్ ఉంది, అలాగే అమర్నాథ్ గారు అనకాపల్లిలో చేసిన మంచి అవ్వచ్చు, ఇక్కడ కూడా అందుబాటులో ఉంటారు. ఎందుకు వేయాలి? అమర్ గారికి ఓటు ఎందుకు వేయాలంటారు? అమర్ గారికి ఓటు అంటే టోటల్గా అక్కడ వైసీపీ వచ్చినప్పుడు వస్తుంది అనుకున్నప్పుడు ఇక్కడ కూడా వైసీపీ వస్తే డెవలప్మెంట్ బాగుంటుంది. లేదంటే అక్కడ ఒక పార్టీ ఇక్కడ ఒక పార్టీ వస్తే మొత్తం అదొకలాగా ఉంటుంది అన్నమాట, కొంచెం డెవలప్మెంట్ తగ్గుతుంది. యూత్ రాజకీయాల వైపు ఆలోచిస్తున్నారు అయితే? ఆలోచిస్తున్నారు, అందరూ చూస్తారు. అవునా, పల్లా గారు కన్నా అమర్ గారు ఏ విషయంలో బెస్ట్ అంటారు? ఎందుకు ఈయన గెలాలంటారు? అంటే పల్లా గారు అంటే అతను బాగానే చేశారు, ఇంతకుముందు చేశారు కానీ అంత గ్రోత్ లేదనమాట. ఇక్కడ మేము పర్సనల్గా వెళ్ళి కలవచ్చు, లోకల్ దగ్గరగా కాల్ చేసే అవకాశం ఉంటుంది. అతను కాకపోయినా ఎవరితోనైనా చెప్పి ఏమైనా చేయిస్తారు. అది గెలిచే అవకాశాలు ఉన్నాయి అమర్ గారు? 100%. ఉన్నాయా? గతంలో ఇక్కడ కాపులు ప్రధాన పోషించబోతున్నారు కాబట్టి ఈసారి ఐడియా ఉన్నా కాపులు కమ్యూనిటీ సంబంధించి ఎవరైనా సపోర్ట్ చేస్తారంటారు? ఖచ్చితంగా అమర్నాథ్ గారు చేస్తారండి. చేస్తారు. వ్యతిరేకంగా ఉన్నారనేది కొంతమంది మాట. అది ఏం లేదన్న, అలాగే అలాగే. ఎలా ఉంది వేవ్? ఎలా ఉంది జగన్ గారి వేవ్ కానీ మన అమర్ గారి వేవ్ కానీ గాజువాక ఎలా ఉంది? లాస్ట్ టైం ఒక టీడీపీకి ఇక్కడ 2-3 సీట్స్ వచ్చాయి, ఈసారి అది కూడా లేదు. వైసీపీకి మొత్తం క్లీన్ స్వీప్ ఉంటుంది. అవునా, 100%. ఈసారి వైజాగ్ జిల్లా మొత్తం. వైజాగ్ మొన్న చూసారు కదా, రోడ్ షో కూడా చాలా బాగా వచ్చారు జనాలు, ఫుల్గా ఉన్నారు, జనాలు హ్యాపీగా ఉన్నారు. అంటే తీసుకున్న పథకాలు ఈసారి గాజువాకలో ఎవరు ఎమ్మెల్యే గెలబోతున్నారు అంటే? అమరన్న, అమరన్న, గుడివాడ అమరన్న.